అర్ధరాత్రి ఆత్మలు భూతాలు పూజలు చేస్తున్న గుడి. ఈ గుడి మీకు తెలుసా? మనమైతే అదిగో ఇప్పుడు ఆ దేవాలయం దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. అదే భూతనాథ్ దేవాలయం అండి. నిజంగా ఈ గుడి కింద నీటి గుహలు ఉన్నాయా? ఆ గుహల్లో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయా? ఇంతకీ ఈ గుడి మీకు ఏం చెప్తుంది? చుట్టూ నీటి కోనేరు, దగ్గరగా ఊహించని గుహలు, ఆలయ గోడలపై కిన్నెర్లు గంధర్వుల రూపాలు. అసలు ఈ రూపాలు ఏం చెబుతున్నాయి? ఈ దేవాలయం మనం ఎలా చేరుకోవాలి? అంతు చిక్కని రహస్యాల ఆలయం ఇది. నాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాదు, ఇప్పుడు మహామృత్యుంజయ హోమం, మనం జరిపించబోయే మహామృత్యుంజయ హోమంకు సంబంధించిన ఒక వీడియో వస్తుంది. నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూసి, వీలైతే నా మీద మీకు నమ్మకం ఉంటే, మన ఛానల్ మీద మీకు నమ్మకం ఉంటే అంతా ఆ శివపార్వతుల మీద భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి. అంతా మంచి జరుగుతుంది. మహామృత్యుంజయ హోమం అంటే జీవితంలో ఒక్కసారైనా చేయించుకోవాలి అని ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి. అది కూడా పంచభూత లింగాల్లో ఒకటి అయినటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర ఆవరణంలో, ఆ పరిసరాల్లోనే ఈ హోమం అయితే ఉంటుంది. కేవలం 993 రూపాయలండి. సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం బయట జరిపించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు వస్తుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం 993 రూపాయలతోనే నేను దగ్గరుండి, నేను ఎవరికో అప్పగించట్లేదండి, నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాల మీద నేను దగ్గరుండి ఈ మహామృత్యుంజయ హోమం జరిపిస్తాను. పూర్తి వీడియో, ఆ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను వీడియో రూపంలో మీకు నేను పంపుతానండి వాట్సాప్లో. ఇకపోతే ఈ హోమం వచ్చేసి ఆగస్టు 31 తేదీన శ్రావణ మాసంలోనే ఉంటుంది ఈ హోమం. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఆ శివయ్య మీద భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఇక హోమం అయిపోయాక మీకు ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా మీకు 4 రక్షలు, ఇలాంటివి 4 రక్షలు విభూది కుంకుమ అయితే పంపుతానండి. కుంకుమకు స్పెషల్ ఏంటంటే, నేను ఎన్ని దేవాలయాలు తిరిగాను ఈ మధ్య కాలంలో, అన్ని దేవాలయాల్లో కొంచెం కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మరో కుంకుమతో కలిపి నేను ప్రసాదంగా అయితే పంపుతానండి. చాలా తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది. ఆ తక్కువ మందిలో కూడా మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఒక్క అడుగు అయితే ముందుకేయండి. నేను దగ్గరుండి నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. మొత్తం మీ పేర్లు గోతనామాలు అవన్నీ చదివేదంతా కూడా, ఓకేనా? ఇక చాలామందికి సందేహం ఉంటుంది, మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల మాకు కలిగే మంచి ఏంటి అని. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అంతేకాదు, చాలామంది అనుకుంటుంటారు, మాకు అనారోగ్యం ఉంటే కదా ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవాల్సింది, ప్రస్తుతానికి మాకు ఎలాంటి అనారోగ్యం లేదు కదా, మేము ఎందుకు జరిపించుకోవాలని. అనారోగ్యంతో ఉంటేనే కదండి ఇకపై అనారోగ్యం రాకుండా, అలాగే ఆకస్మిక ప్రమాదాలు, సడన్గా యాక్సిడెంట్ ఇలాంటివి జరగకుండా ఈ మహామృత్యుంజయ హోమం అయితే జరిపించుకుంటారండి. ఆ శివయ్యే మిమ్మల్ని కాపాడతారు. ఇకపోతే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎంతకాలమైనా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఇలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీలైనంత తొందరగా పెళ్ళిళ్ళు కూడా అవుతాయండి. నాగదోషం, ఇలా దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటారు. సో అంత మంచి జరుగుతుందండి. నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఇకపోతే తక్కువ మందితో అయితే ఈ హోమం జరిపిస్తున్నాము అంటున్నాం కదా, ఆ తక్కువ మందిలో మీరు ఉండాలి. ఖచ్చితంగా మీ వరకు ఈ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి. మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643. ఈ నెంబర్కు వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇదే నెంబర్కి చేయండి. ఓం నమ శివాయ. హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బాలకోట జిల్లాలో ఉన్నటువంటి బాదామిలో ఉన్నానండి. చాళుక్యులు రాజధానిగా చేసుకుని పాలించినటువంటి బాదామి ఇది. ఇక్కడ ఈ బాదామిలో కూడా నేను చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి. అందులో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది
భూతనాథ్ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఈ బాదామి ఉంటుంది. ఒకటి కాదండి, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, గర్భాలయాలు, చాలా గర్భాలయాలతో ఈ దేవాలయం అయితే ఉంటుంది. ముందుగా అయితే ఈ దేవాలయం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనం క్లియర్గా చూద్దాము, ఎక్స్ప్లోర్ చేస్తాను. భూతనాథ ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బదామిలో అగస్త్య సరస్సుకు తూర్పున ఈ దేవాలయ సముదాయం ఉంది. మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ 7 నుండి 12వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయాలుగా గుర్తించారు. ఈ దేవాలయాల గోడలపైన కిన్నెరలు మరియు గంధర్వుల రూపాలు ఉన్నాయి. వాళ్ళ రూపాలను వర్ణిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే, ఈ చుట్టుప్రక్కల వారు చెప్పేదాని ప్రకారం ఇక్కడ ఉన్న శివుడు భూతనాథుడు. కావున ఈ దేవాలయంలో రాత్రి సమయంలో భూత ప్రేత పిశాచాలు ఇక్కడ ఉన్న శివుణ్ణి పూజిస్తాయని చెప్తున్నారు. మరికొందరు ఈ ఆలయాన్ని గాడ్ ఆఫ్ స్పిరిట్గా పిలుస్తారు. గాడ్ ఆఫ్ స్పిరిట్స్. ఇంతకీ ఈ దేవాలయం ఎలా ఉంది? ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏమిటి? ఇందులో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది భూతనాథ ఆలయం మరియు మరొకటి మల్లికార్జున స్వామి ఆలయం. 2 శివునికి అంకితం చేయబడ్డాయి. దేవాలయం నీటిపై నిర్మించినట్లుగా మనం చూడవచ్చు. ఈ దేవాలయం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉంది. బాదామి బస్టాండ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ ఆలయాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్తారు. లోపలి మందిరాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారని భావిస్తున్నారు. ఆలయం వెనుక భాగంలో విష్ణు అవతారాలు మరియు జైన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఆకర్షణే బాదామి గుహలు. ఇవి 4 గుహా దేవాలయాల సమూహం. ఇవి చక్కటి వాస్తుశిల్పం మరియు శివుడు, విష్ణువు మరియు మహావీరులకు అంకితం చేయబడ్డాయి. దగ్గరలోనే మీరు చాలా దేవాలయాలు చూడవచ్చు. అలాగే ఈ బాదామి పక్కనే పట్టడకల్ అని కూడా వస్తుంది. అది కూడా మీరు చూడవచ్చు, ఆ ప్రదేశాన్ని కూడా. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ దేవాలయం చుట్టుప్రక్కల ఎలా ఉంది, మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. నేనైతే బాదామిలో ఉన్నటువంటి భూతనాథ్ దేవాలయంలో అయితే ఉన్నానండి. ఇక్కడ దేవాలయం లోపల అయితే ఈ స్తంభాలు చూసుకున్నట్లయితే ఇవి ఇట్లా తిరిగే స్తంభాలలాగా అయితే అనిపిస్తున్నాయి. తిప్పితే తిరిగేటట్లుగానే ఉన్నాయి, కానీ ఇవి క్లోజ్ చేసినట్లున్నారు, సిమెంట్ వేసి. అలాగే ఉన్నాయి చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా. అలాగే ఈ స్తంభాన్ని చూడండి ఎంత బాగా ఇది డిజైన్ చేశారు. ఓకే, ఇది చూడండి, డిజైన్ చూడండి, చిన్నగా మొత్తం. ఇక్కడ మనం నందీశ్వరం అనేది చూడవచ్చు. ఇక్కడ మనం నందీశ్వరం అనేది చూడవచ్చు. చాలా బాగా డిజైన్ చేశారు. ఈ స్టోన్ కూడా ఏదో చూడండి, పైన డిజైన్ ఉంది నందీశ్వర వారికి. ఎస్, ఇక్కడ చూడండి, ఇది డిజైన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడి నుంచి తీసుకుంటే వస్తుంది కదా. ఇక్కడి నుంచి తీసుకుంటే ఇలా వెళ్ళి ఇలా తిరుక్కొని ఇలా వచ్చి ఇలా ఎండ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్. పాదముద్రలు ఉన్నాయి చూడండి అక్కడ.
ఇది దేవాలయం, దండం పెట్టుకుని లోపలికి రమ్మని సింబాలిక్ అండి. అది చూడండి. పలికిన లోపల లైటింగ్ లోపల లైటింగ్ చాలా బాగుంది. ఇక్కడేదో శిలాశాసనం కూడా ఉన్నది. ఇక్కడ మనం చూడవచ్చు. కనబడుతుంది కదా. ఇక్కడ లోపలికి వెళ్ళాక మనం ఆకుపచ్చ రంగులో మనం శివలింగాన్ని అయితే మనం చూడొచ్చు. మరకత లింగం అని ఏమన్నా పిలుస్తారో అనుకుంటా కదా, నాకు వాటి గురించి తెలియదు, కానీ ఇది మరకత లింగం లాగానే అనిపిస్తుందండి. ఆకుపచ్చ రంగులో అయితే శివలింగం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పూజలు జరుగుతున్నట్లుగా అనిపించట్లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉందండి. ఇక మళ్ళీ మనమైతే బయటకైతే వచ్చాము. ఇక్కడ నందీశ్వర్ల వారిని అయితే మనం చూడొచ్చు. ఇందాక మనం చూసాం కదా, ఇది భూతనాథ ఆలయం అండి. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పాను కదా, మనం మెయిన్ దేవాలయం అయినటువంటి భూతనాథ ఆలయంలో అయితే ఉన్నాము. బయటికి వెళ్ళాక ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. స్థల పురాణ చరిత్ర అదంతా కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బాదామి చాళుక్యుల రాజధాని అండి ఇది. బాదామి అనేది చాళుక్యుల రాజధాని. బాదామి చాళుక్యులు అని ఉన్నారు కదా, వాళ్ళకు సంబంధించిన రాజధాని ఇది. సో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ చూస్తే ఆయుర్వేదం దంచినట్లుగా ఉంటుంది చూడండి. బండరాయి ఆయుర్వేదం, దేవాలయాల్లోనే ఎక్కువగా ఆయుర్వేదం అయితే ఇచ్చేవాళ్ళు కదా అప్పటి కాలంలో. సో చూడండి, అన్నీ కూడా గర్భాలయాలు అక్కడక్కడే ఉంటాయి. ఎదురుగా అయితే మనము అగస్త్య లేక్ అయితే చూడొచ్చు అండి. ఒక లేక్ అన్నట్టు, ఒక సరస్సు లాంటి ఒక సరస్సు అయితే మనం చూడొచ్చు. మరికొందరు చెప్పేదాని ప్రకారం ఈ సరస్సు లోపల ఇంకా రహస్యమైనటువంటి దేవాలయాలు, గుహలు ఉన్నాయని చెప్తారండి అక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం. మరో విషయం ఏంటంటే, అక్కడ నేను కొంతమందిని అడిగినప్పుడు చాలా కాలం క్రితం 3 ట్రిప్పర్లు ఉంటాయి కదా, 3 ట్రిప్పర్ల బంగారం ఏదో ప్రభుత్వం తీసుకెళ్ళింది ఇక్కడి ప్రాంతం నుంచి అని చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పారు నాకు. నేను ఆశ్చర్యపోయాను. 3 ట్రిప్పర్లు అంత గోల్డ్ అవన్నీ కూడా తీసుకెళ్లారంట. మరి అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళు అయితే నాకు చెప్పారండి. ఇంకా చాలా రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయని, ఈ సరస్సు లోపల కూడా గుహలు ఉన్నాయని చెప్తారు. మొత్తం కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మీరు చూడొచ్చు. అన్ని గర్భాలయాలు చూడండి. ఈ దేవాలయం ఉన్నటువంటి దీని చుట్టూ కూడా దేవాలయాలే చూడండి. మొత్తం కూడా గర్భాలయాలు. ప్రస్తుతానికైతే గర్భాలయాల్లో ఇలా శిల్పాలు అయితే ఉన్నాయి. శివలింగాలు అయితే ఎక్కువ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, శిల్పకళ ఉందండి. అద్భుతంగా ఉందండి శిల్పకళ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ దేవాలయం నిర్మించే ముందు ఒక పెద్ద బండరాయి పైన వాళ్ళు శిల్పాలు అయితే ప్రాక్టీస్ చేశారు. ముందుగా ఆ బండరాయి పైన ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శిల్పాలు చెక్కేవారు అన్నట్టు. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడికి కూడా వెళ్దాము. మీకు క్లియర్గా అర్థమైంది ఎలా ఉంది దేవాలయం అనేది మొత్తం కూడా. అక్కడ చూడండి, శివలింగం ఉంది. ఒక రాయికి శివలింగం అయితే చెక్కారు. అద్భుతమైన శిల్పకళ అండి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి శిల్పకళను అయితే ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. చూడండి, అలాగే సూర్యకిరణాలు పడడానికి ఇందాక చూపించాను కదా, అలాంటి కిటికీలు అయితే ఉన్నాయి. రంధ్రాలు కలిగినటువంటి కిటికీలు. వాటి ద్వారా దేవాలయంలోకి వెలుతురు వస్తుందండి. చూడండి, మొత్తం కూడా మీకు క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, అన్నీ కూడా కొండ, ఒక పెద్ద కొండ చూడొచ్చు. అటు ఇటు కొండ రాతికే ఇట్లా దేవాలయాలు అయితే మలిచారండి, శిల్పాలు, దేవాలయాలు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మనం ఈ దేవాలయం ఆవరణంలో బయట మనము స్లిప్పర్స్ వదిలామనుకోండి, ఈ కోతులు తీసుకెళ్ళిపోతున్నాయి, పైకి వెళ్ళిపోతున్నాయి తీసుకొని, అంటే గోపురం పైకి. ఓకే, స్లిప్పర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చూడండి, మొత్తం కూడా చూడొచ్చు. ఇక్కడ మరో కోతులు చూడండి, వామ్మో. ఇక ఈ దేవాలయం నిర్మించేటప్పుడు శిల్పాలను ముందుగా ఒక బండరాయి పైన
వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసిన అవి చూద్దాం మనం. ఓకేనా? పదండి వెళ్దాం. ఆ కొండ రాయి దగ్గరికి అయితే వెళ్దాము. పెద్ద రాయి అండి, దానిపైన శిల్పాలు చూడవచ్చు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ముందుగా ఇక్కడ శిల్పాలను ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అన్నట్టు. ఈ బండరాయి పైన, ఈ రాయి పైన ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత దేవాలయం యొక్క రాళ్ళ పైన అయితే శిల్పాలు అయితే చెక్కారండి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. చూడండి, లేదంటే కనుక దేవాలయం యొక్క నమూనా అని కూడా చెప్పచ్చండి. ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మనకు తెలియదు కదా, కానీ ఇక్కడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. క్లియర్గా మీరు చూడవచ్చు. చూడండి, దేవాలయం యొక్క నమూనా అని చెప్పచ్చు అమ్ము. ఇదిగో చూడండి, మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళే దేవాలయంలో కూడా ఉంది. ఇదిగో అద్భుతం చూడండి. అబ్బబ్బబ్బబ్బో, నరసింహస్వామి అవతారం, వినాయకుల వారు, ఆహా ఏమన్నా ఉంది అసలు. ఒక్కసారి వెళ్ళి చూసినా చాలా అనిపించేటట్లుగా ఉంది. చూడండి, నిజంగా మహా అద్భుతం కదా, అంత బాగుంది చూడండి. చాలా రోజుల క్రితమే ఈ దేవాలయం వీడియో అయితే నేను చేశానండి. కాకపోతే నాకు ఎందుకో ఈ వీడియోని కాదు, ఇంకా చాలా ఉన్నాయి బాదామిలోనే తీసినవి, నేను ఎందుకో ఎడిటింగ్ చేయలేకపోయాను. ఈ రోజున ఈ వీడియోలో ఎడిటింగ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూస్తే నాకు నిజంగా నేను ఇంత సుందరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళానా, నేను అంతగా అంటే ఎక్స్ప్లోర్ చేయలేకపోయానేమో అని బాధ అనిపించింది. నేను అంటే తనివి తీరా చూడలేకపోయానేమో అనిపించింది. వీడియో నిజానికి నాకంటే కూడా మీరే బాగా చూస్తారండి వీడియోలో. నేను వెళ్తాను, ఎంతప్పటికీ అక్కడ స్వామిని దర్శించుకోవడము లేదంటే నేను ఎక్స్ప్లోర్ చేసే పని మీదనే ఉంటాను. నేను ఆస్వాదించలేనన్నట్టు, నేను కెమెరాతోనే ఆస్వాదించుకున్నాను. నేను డైరెక్ట్ కళ్ళతో చూడలేను, నేను కెమెరాతో చూస్తాను. కానీ మీరు అలా కాదు కదా, మీరు కళ్ళతో చూస్తున్నారు వీడియోని. చూడండి, మొత్తం కూడా ఇది బాదామి అండి. సో ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు వస్తూనే ఉంటాయి మీకోసం. ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మహామృత్యుంజయ హోమం గురించి ఈరోజు మీకు తెలిసి ఉంటే వెంటనే మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. చాలా తక్కువ సమయం ఉందండి. ఆగస్టు 31వ తేదీనే మహామృత్యుంజయ హోమం. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఎవరైతే వాళ్ళ పేర్లు గోత్రనామాల ముందు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు సంకల్పంలో ముందు వస్తాయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు నిద్రపోయేలోపు మహామృత్యుంజయ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి. అవకాశం అన్ని వేళలు రాదు కదా. నా మీద నమ్మకంతో ఒక్క అడుగు అయితే ముందుకేయండి. ఓకేనా? ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మహామృత్యుంజయ హోమం అని కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఛానల్లో. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. వాట్సాప్ ఛానల్ని అయితే మర్చిపోకండి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.